హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మటన్ రెసిపీ ఎలా రెడీ చేసుకుందాం ఈ వీడియోలో చూసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మటన్ కర్రీలో వేసుకోవడానికి ఆనియన్స్, మిర్చి, టమాటా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఉప్పు తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే మనం మిక్సీ పట్టుకుని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో దీన్ని మంచిగా మనం మిక్సీ చేసుకుందాము. ఉప్పు కారం అనేది ముక్కలకు పట్టేటట్టు మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. మనం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాం. దాంట్లో తగినంత ఆయిల్, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి ఇట్లా ఈ ఆయిల్లో వేసుకుందాం. ఇది మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేగనిస్తాము. దీంట్లో కొంచెం నేను యాలకులు ఆకు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్, టేస్ట్ కోసం. మటన్ కర్రీ అనేది కొంచెం టేస్ట్ వస్తుంది వీటి ద్వారా. మనం గోల్డెన్ కలర్ అనేది దీంట్లో మనము మసాలాలు పట్టించుకున్న మటన్ని యాడ్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఆయిల్లో మంచిగా ఉడకనివ్వాలి. పీసెస్ని మనం మూత పెట్టేసుకొని ఉడకనిస్తాము. చూడండి, మంచిగా ఆయిల్ అనేది పైకి ఇట్లా వస్తుంది, ముక్క మంచిగా ఉడుకుతూ ఉంటుంది. మనం దీంట్లో ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. నేను ప్రతి దాంట్లో టమాటా ఎందుకు యాడ్ చేస్తాను అంటే సూప్ అనేది వస్తుంది మనకు, అందుకని టమాటా యాడ్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ ఆయిల్లోనే మనకు 50% ముక్క ఉడికిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకు సూప్ కోసమని మనం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ కంటెంట్ కూడా మనకు కావాల్సినంత పోసుకోవచ్చు. సో వాటర్ యాడ్ చేసినాం కూడా, వాటర్ ద్వారా కూడా మనకు మిగిలిన పీస్ కూడా మనకి ఇంకా ఉడికే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తగినంత వాటర్ పోసుకుందాం. ఓ 10 minutes మనం ఇలా ఉడికించుకున్నాక మటన్ని, ఆల్మోస్ట్ మటన్ అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో మనం మసాలా యాడ్ చేసుకుందాం. గరం మసాలా నేను యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి. ఫైనల్లీ మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం దీంట్లో. ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకు కావాల్సిన వేడివేడి మటన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. సో మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.